పొద్దుగాల బడాలైతుంది లేరో లేరో అని మమ్మీ మొత్తుకుంటుంటే అబ్బా జరసేపు ఆగరాదు మమ్మీ లేస్తా గాని అని మళ్ళా ముసుగు పెడుతుంటారు. అట్లిట్లా చేసి లేపి తానానికి నీళ్లు పెట్టి పగటిలకి టిఫిన్ పెట్టి రెడీ అయినాక ఇంత తినబెడితే ఈ స్కూల్కు పోయి పొద్దున్న దాకా పాఠాలిని మళ్ళీ ఇంటి బెల్లు కొట్టంగానే బ్యాగ్ భుజాన్ని వేసుకొని ఇంటి బాట పడతారు. అంతే కదా, అందరు ఇట్లనే ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో చూడుర్రి. పోరలు హోంవర్క్ చేయలేదో క్లాసులో అల్లరి చేస్తురని గిట్ల అంగిలిప్పించి ఎండల నిలబెట్టి పనిష్మెంట్ ఇస్తున్నారు కావచ్చు అనుకునేరు. కోచింగ్ ఇస్తున్నాడు. అగో సార్ ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు. చలో ఇక అసలు కార్యం షురూ చేయరి తమ్మి. ఓష్ని తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి కాళ్ళతోనే పోల్ను పట్టుకొని లేచిండు. ఇక ఇప్పుడు మీదకెక్కిండు. 2 చేతుల మీదనే బరువంతా ఆస్తున్నాడు తమ్ముడు. అగో మళ్ళా కాళ్ళు మీదకి తలకాయ కిందికి పెట్టిండు. ఇదెక్కడి కథరో ఒకటే రెక్క మీద ఉన్నాడు. సర్కస్ చేస్తున్నట్టే ఉన్నది పో. మల్లకంబ అంటారు. వెనకటి ఆట ఇది. మల్ల యుద్ధం, జిమ్నాస్టిక్స్, యోగా 3 కలుపుంటాయి ఈ ఆటల. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ గవర్నమెంట్ బల్లే పొద్దు మాపు ఈ ఆటల ట్రైనింగ్ ఇస్తుండు పీటీ సారు. అథ్లెటిక్స్ కు పంపాలని 2 ఏళ్ల కాంచెలి మస్తు ప్రాక్టీస్ చేపిస్తున్నారు పోరలకు. అగో తమ్ముడు పోల్ మీద ఒంటికాలతోటి ఎట్లా నిలబడ్డాడో పుసుక్కున అటు ఇటు అయితే ఎట్లా అంటారేమో. అస్సలు కాదు, అట్లా నేర్పిండ్రు మరి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చి పోల్ మీద తీర్ల విన్యాసాలు యోగాసనాలు వేస్తున్నారు. అగో కాళ్ళు మీదికి పెట్టి చేతులతోని ఎంత ముద్దుగా నడుస్తున్నారో. ఇక ఇప్పుడు ముగ్గురు ఒక్కపారే ఏమన్నా చేస్తున్నారా విన్యాసాలు? అద్దరగొడుతున్నారు పో. ఇట్లనే ప్రాక్టీస్ చేసిండ్రా అంటే రాష్ట్రానికి దేశానికి బిల్లలు తెచ్చుడు పక్కా పోన్రి.